లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఒక మోసపూరిత వ్యాపారి సరుకుల ధర మీద 20% లాభం, తప్పుడు తూకంలో 20% లాభం పొందుతున్నాడు. అయినా మొత్తం మీద అతడికి వచ్చిన లాభ శాతము ఎంత? చూడండి, షార్ట్ కట్ మెథడు. ధర 100% అనుకుంటే 20% లాభం ఎంత? 120 వచ్చింది. బరువులో 100 ఉంటే 20% లాస్ కాబట్టి 80. ఇక్కడ పర్సంటేజ్ ఎంత లాభం చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ 40. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు లాభము డివైడెడ్ బై 80 ఇంటూ 100. ఓకే, 0 క్యాన్సిల్ చేయండి. షార్ట్ కట్ మెథడ్ ఇది. ఇక్కడ మనకి చూడండి ఎంత వచ్చింది, ఆన్సర్ ఈజ్ 50%. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ మొత్తం మీద 50%. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి, ఒక మోసపూరిత వ్యాపారి సరుకుల మీద 10% లాభం, తప్పుడు తూకంలో 10% లాభం పొందుతున్నాడు. అయినా మొత్తం మీద అతడికి వచ్చిన లాభ శాతము ఎంత? షార్ట్ కట్ మీద చూడండి, ధర తీసుకుంటే 100% అయితే 10% లాభం అంటే 110. బరువులో ఏం చేశాడు, 10% తక్కువ చూపిస్తున్నాడు. 100% తీసుకుంటే 90. డిఫరెన్స్ ఎంత ఇక్కడ మనకి? 20%. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై మనకి తప్పుడు చూపించింది 90% ఇంటూ 100. ఓకే, 0 చేసేస్తే 200/9% అంటే 22/9%. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ 22/9%. సెల్స్ రైస్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% అండ్ వెయిట్ 20% లెస్ దాన్ ది ఒరిజినల్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఒక మోసపూరిత వ్యాపారి 10% లాభానికి బియ్యం అమ్ముతూ అసలు కంటే 20% తక్కువ తూకం వేస్తాడు. అయినా అతనికి వచ్చిన లాభ శాతము ఎంత? చూడండి, షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ధర తీసుకుందాం. ధర 100% అయితే అతనికి 10% లాభం. బరువు ఏం చేశాడు, బరువు 100% అయితే దాంట్లో 20% తగ్గిస్తున్నాడంటే 80% ఇస్తున్నాడు. డిఫరెన్స్ అంటే లాభమే కదా. లాభం ఎంత? 30%. సో లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై 80 ఇంటూ 100. ఓకే, ఇక్కడ 4 టేబుల్ 4 8 ఇక్కడ 25 టైమ్స్ కాబట్టి ఇక్కడ 75/2. 75/2 అంటే 37 1/2%. 37 1/2%. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ ఒక వ్యాపారి లాభ శాతమును అమ్మిన వేలపై కనుగొనుట చేత 25% లాభం వచ్చినది. అయినా అసలు లాభ శాతము ఎంత? చూడండి, అమ్మిన వేల 100 రూపాయలు అనుకుంటే లాభము 25 రూపాయలు, కొన్న వేల 75 అవుద్ది, అంతే కదా. కాబట్టి ఇప్పుడు లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఇంటూ 100. సో కాబట్టి ఇక్కడ 25 ఇంటూ 3 సార్లు పోద్ది, 100/3 అంటే లాభ శాతము ఈజ్ ఈక్వల్ టు 33/1/3%. 33/1/3%. అసలైనటువంటి లాభ శాతం 33/1/3%. లాభ నష్టాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఇక్కడ ఒక వ్యాపారి నష్ట శాతమును అమ్మిన ధరపై కనుగొనగా అది 25% నష్టముగా వచ్చును. అయినా అసలు నష్ట శాతము ఎంత? చూడండి, అమ్మిన వేల నేను 100 రూపాయలు అనుకుంటే నష్టము 25 రూపాయలు వచ్చింది. కాబట్టి కొన్న వేల 125 రూపాయలు. కాబట్టి నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు నష్టము బై నష్టం అంటే 25 రూపాయలు బై 125 కొన్న వేల ఇంటూ 100. 25 5 సార్లు పోయింది, 5 2 times 0. నష్ట శాతము ఈజ్ ఈక్వల్ టు 20%. సో నష్ట శాతము ఈజ్ ఈక్వల్ అసలు నష్ట శాతము ఈజ్ ఈక్వల్ 20%.